మన రైతులు దయచేసి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు పూత మీద మీరు కొట్టాల్సిన మందులు గుర్తుపెట్టుకోండి. ఇవి పాటించండి. చాలామందికి డౌట్లున్నాయి. పూత మీద ఏమేమి అడుగుతున్నారో నేను మీకు చెప్తాను ఇప్పుడు నన్ను. చాలామంది వాట్సాప్ మెసేజ్ గానీ, ఫోన్ ద్వారా గానీ. పూత మీద అలాంటితో పాటు మనకి క్రాప్ మ్యాక్స్ కొట్టొచ్చా? కొట్టకూడదు. రెండవది బయోవిట కొట్టొచ్చా అంటే కొట్టకూడదు. మూడోది ఇంకేదన్నా గ్రోత్ ప్రమోటర్ కొట్టొచ్చా అంటే కొట్టకూడదు. పూత మీద మనకు కావాల్సిన మెయిను పూత నిలబడేదానికి అవి బాగా జవరంగా నీట్‌గా బాగుండేదానికి అలాంటివి తప్పనిసరిగా వాడాలని చెప్తూనే వచ్చాను. రెండోది ఫార్ములా 4 గానీ, 6 గానీ, 7 గానీ మీకు దొరికితే లిక్విడ్ ఫామ్‌లో ట్రై చేయండి. మూడోది దానికి కాంబినేషన్ మనకు అవసరమైతే ఇంకేమీ అవసరం లేదు. కేవలం ఈ 2 పూత మీద కొట్టండి. ఒకటి న్యూట్రియంట్స్ అవసరం, 2 అలాంటి అవసరం. ఇది మీకు దొరక్కపోతే అటు మార్షల్ దానికి న్యూట్రియంట్స్ అది కూడా లిక్విడ్ ఫామే అవసరం. లేదా ఇవన్నీ ఎందుకు అనుకుంటే డెలిగేట్లో బాగా తేమ ఉంది అనుకుంటే మనకు ప్లానోఫిక్స్ వేసుకోవచ్చు. లేదు యావరేజ్గా ఉందంటేనే సేమ్ మళ్ళీ న్యూట్రిషన్ వేసుకోవచ్చు. కానీ కొంతమంది ఈ డెలిగేట్లో కానీ ఇటువంటి పూత మీద ఎక్కువగా ఈ బయోవేటా, క్రాప్ మ్యాక్స్ ఇక రకరకాలు గ్రోత్ ప్రమోటర్లు మీరు వేయొద్దండి. ఎందుకంటే ఆ ఉన్న పూత సరే డెలిగేటివ్ మనం బయోవేటా అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఈ డెలిగేట్ వల్ల పురుగు పోతుంది, తెల్లదోమ పోతుంది, తామర పురుగు పోతుంది. అట్ ద సేమ్ టైం పూత కూడా సెట్ అవుతుంది. కానీ వెంటనే బయోవేటా ఉండటం వల్ల అందులో సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ కాబట్టి సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ ఏంటంటే మొక్కకి రంగునిస్తుంది. మొక్క వేరు వేస్ట్ డెవలప్మెంట్, అది హార్మోన్ డెవలప్మెంట్ ప్లస్ సైడ్ బ్రాంచెస్ కోసం ఎక్కువగా వాడుతుంటాం. బిఫోర్ 60 రోజులు లోపు లేదా 70 రోజుల లోపు మనం వాడుతూ ఉంటుంటాం. ఇప్పుడు మంచి పూత మీదకి తీసుకొచ్చుకున్న తర్వాత దాన్ని కొట్టడం వల్ల మళ్ళీ గ్రోత్ వస్తుంది. ఉన్న పూత కూడా రాలే అవకాశం ఉంటుంది. అలాగే క్రాప్ మ్యాక్స్ అది కూడా హార్మోన్ డెవలప్మెంటరే. అందుకని దాన్ని యాడ్ చేయకూడదు. ఇక కొంచెం లైట్గా ఉందనుకుంటే అమినో యాసిడ్స్ అటు వెళ్ళాలి. లేదా మనకి డెలిగేట్లో మనకి ఫ్యాంటాక్ ప్లస్ కూడా సమయం చూసి తక్కువ పోతుంది అనుకుంటే దాన్ని యాడ్ చేసుకోవచ్చు. అంటే తామర పురుగు ఉంది, తెల్లదోమ ఉంది అనుకుంటే డెలిగేట్ వేద్దామని అనుకుంటే అప్పుడు మన ఫ్యాంటాక్ ప్లస్ కానీ 7 యాడ్ చేసుకోవచ్చు. సో ఇవి మీకు బాగా గుర్తుపెట్టుకోనండి. మీరు అంటే అడుగుతున్నారని కదా, అడగటం తప్పులేదు, మనం సమాధానం చెప్పడం కూడా కరెక్టే. కానీ ఎందుకంటే కొంతమందికి తెలియటం లేదు. సో అందుకని మీరు కేవలం పూత మీద ఇవి మాత్రమే కొట్టండి. పూత వచ్చేదానికి ఇసాబియాన్ ఎక్కువ వాడండి. పూత వచ్చేదానికి ఇసాబియాను, ఫ్యాంటాక్ ప్లస్. ఇసాబియాన్ దొరకకపోతే ఫ్యాంటాక్ ప్లస్కి వెళ్ళొచ్చు. అంతేగాని క్రాప్ మ్యాక్స్ ఇటు మనకి సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ అయినటువంటి బయోవేటా ఏమీ వద్దండి. ఒకటే మొండి గుర్తు. అలాంటితో పాటు ఫార్ములా 4 కానీ 6 కానీ ఇది డెలిగేట్తో పాటు ఫార్ములా 4 ఎక్కువ ఉంటే మనం అది యాడ్ చేసుకోవచ్చు. కానీ అలాంటిలో ప్లానోఫిక్స్ వద్దు, మ్యాచ్ అవ్వదు.